అంటే నీవు నేను మనందరం అనబడిన వాళ్ళందరం కూడా పరలోక సంబంధము, దేవుని ఆత్మ మూలంగా జన్మించిన వారము. అయినా కానీ దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రేమ మన ఎడల వెల్లడిపరిచాడు. ఆయన కుమారుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన ప్రేమని వెల్లడిపరిచాడు. ఎలాగా? మనం ఇంకను పాపులమై ఉండగా యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. పాప స్థితిలో ఉండిపోయినా కానీ దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తంలో ఆయన కుమారుని ఈ లోకానికి పంపించి ఆ పాపాన్ని నుంచి విమోచన చేయడానికి, అంటే ఆత్మీయంగా మరణించిన ప్రతి వ్యక్తిని మనలా తిరిగి బ్రతికించుకోవడానికి పాపాకారంలో ఆయన కుమారుని ఈ లోకానికి పంపించాడు. అందులో ప్రేమ దాగి ఉంది. అది దేవుని ప్రేమ అండి. పాపం చేసి విడిచిపెట్టలే పాపం చేసిన మనిషిని దేవుడు. ఎందుకంటే ఆచరించాడు ముందుగానే, మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిందించాలి, మీరు ఏలుబడి చేయాలి. ఆయన ఆశీర్వాద ఫలాలుగా ఈరోజు మనం అందరం ఈ భూమి మీద నిండుకున్నామంటే ఆయన ప్రేమ లేదండి అందులో. ఆయన ప్రేమ దాగి ఉంది. ఆయన ప్రేమని ఆయన కుమారుని ద్వారా వెల్లడిపరచడనే విషయాన్ని ప్రతి ఒక్క మానవుడు కూడా గ్రహించాలి. ఎందుకంటే ఈ దేహము నీది కాదనే విషయాన్ని మర్చిపోకూడదు. విలువ పెట్టినటువంటి కొనబడినటువంటి దేహము ఈ సొత్తు కాదు. దేహం